వేదిక మీద ఉన్నటువంటి లక్ష్మణ్, గౌరీ శంకర్, ఇక హర్షవర్ధన్ రెడ్డి అందరికీ నమస్కారం. సత్యనారాయణ గారు కాళోజీ సహచరుడు అనేటువంటి ఒక విశేషం నాకు తగిలించారు. సరే, నా మీద అభిమానంతో అన్నారు కావచ్చు, కానీ కాళోజీ నాకెవడో సహచరుడు లేడు, నేను ఎవరికి సహచరుడు కాదు, నేను నాయకుడిని కాదు, ఇంకో నాయకత్వం పనిచేయగలను. కాబట్టి దానికి కాళోజీ తత్వం విరుద్ధం కనుక కాళోజీ సరే ఎవరు ఎంత వద్దన్నా కాదన్నా అనుచరులు కొంతమంది ఉంటూనే ఉంటారు. అట్లా నేను కాళోజీకి అనుచరుడు. కాళోజీకి సర్వీస్ చేసేటువంటి అవకాశం నాకు ఒక 40-50 ఏళ్ళు దొరికినందుకు నేను గర్విస్తున్నాను. తర్వాత నన్ను కాళోజీ గురించి మాట్లాడమని ఇప్పుడు పిలిచినారు. దీంట్లో తెలుగు సాహిత్యం తెలిసిన వాళ్ళు చాలామంది అన్నారు. నేను లెక్కల ఉద్యోగం చేసుకున్నవాడిని, సాహిత్యం చదివినవాడిని కాదు, కవిత్వం రాసినవాడిని కాదు. ఆముక్తం వాళ్ళలో ఒక పద్యం ఉన్నది. వాడ పాండ్యరాజు సభలో మతం సంబంధించినటువంటి వాద వివాదాలకు పంపించడానికని ఒక పూజారిని సెలెక్ట్ చేసుకుంటే వాడు అంటాడు, గృహసంమార్జనమో జలాహరణమో శృంగార పల్యంకికావహనమో, నేను నీళ్ళు తెచ్చినట్టు చేస్తా, గుడి ఊడు అంటే ఊడుస్తా, ఇక పల్లకి పోయమంటే మోస్తా, నన్ను ఈ వాదానికి పంపిస్తున్న బాబా ఇంకెవడు దొరకలేదా నీకు అని. ప్రొఫెసర్లు ఉన్నారు, కవిత్వంలో మునిగి తేలుతున్నట్టు రచయితలు ఉన్నారు, చాలామంది సాహిత్యవేత్తలు ఉన్నారు. అయినా సరే నన్ను మాట్లాడమని సత్యనారాయణ గారు కోరడం, నేను కాళోజీ గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి, ఇలా యాడ్ చేసుకోవడానికి అవకాశం అని అనుకుంటున్నా తప్ప నేను పెద్ద సాహిత్యవేత్తలని కానీ కాళోజీ అనుకోవడం కానీ అనుకోవడం లేదు. ఇందాక ఒక మాట అన్నారు ఆయన, సింగిల్ డ్రాప్ ఇంకా ఒకే ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. ఇది లార్డ్ బైరన్ అన్న మాట, కానీ సాహిత్య జగత్తులో, ముఖ్యంగా తెలుగు సాహిత్య జగత్తులో కాళోజీ మాట కానీ చెలామణి అయిపోయింది. అయితే ఆయన ఏమంటాడంటే, ఒకే ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక నిజమే, కానీ నేను ఉలకబోసింది సీసాల కొద్ది కాదు, పీపాల కొద్ది. ఎవడి మెదడు నాకు కదిలిందా? అసలు నా మెదడులో కదలిక ఉంటే కదా. అంటే ఏదైనా చేస్తే అవతలి వాళ్ళ మెదడును కదిలించకపోతే అది నిరర్థకం అని చెప్పేటంటే కోసం, అంటే తను రాసిన దాని మీద తానే వ్యంగ్యంగా మాట్లాడుకునేటువంటి లక్షణం కాళోజీకి ఉన్నది. కాళోజీ కవిత్వం గురించి కంటే కాళోజీ యొక్క ఈ చమత్కారాలలో ఆయన వ్యక్తిత్వం తెలుస్తుంది. ఇందాక ఎవరి గురించి మాట్లాడినా, ఇందాక ఆయన శ్రీశ్రీ గురించి మాట్లాడినారు. 12/1/53 ఇక్కడ అలంపురంలో శ్రీశ్రీ యాబ్సెన్స్లో, శ్రీశ్రీ లేడు ఆ సభలో. ఆయన పుస్తకం ఆవిష్కరించబడ్డప్పుడు శ్రీశ్రీ లూయానగా అట్లాంటి వాడు అని అంటే, దాని మీద కూడా వాడెవడరా లూయానగా అంటే, తెలుగులో ఎవడన్నా ఉంటే వాడి పేరు చెప్తే నాకు తెలిసేది, కానీ లూయానగా ఎవడో నాకు తెలియదు కదా. ఎవరైనా పరిచయం చేస్తే, ఇప్పుడు మీరు పరిచయం చేస్తాం అనుకోండి, సో మీరు రవివర్మ అంటాడు చిత్రకారుడు అంటే, రవివర్మ చాలా మంది కెరక కాబట్టి రవివర్మ అంటాడు చిత్రకారుడు అంటాం. ఇంకెవరో ఫారిన్లో ఉంటుండే చిత్రకారుడు తెలిస్తే ఆయన చెప్తాం అనుకోండి, ఆయన ఎవడో నాకు కెరకలేదు కదా. మరి ఇట్లా తెలవాలి గొప్పదనం. ఆయన హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో జడ్జి కుమరయ్య గారు ఆయన మిత్రుడు అక్కడ కూర్చున్నట్టు పరిచయం చేశాను. మీరు గొప్ప కవి అని వకీళ్ళకు పరిచయం చేసిండట. బాగున్నారు సార్ మీరు, నేను వకీళ్ళలో కూర్చున్నా, ఆయన గొప్పగా ఆర్గ్యూ చేస్తాడు, బాగా మన ఆర్గ్యుమెంట్స్ చెప్తాడని వకీళ్ళకు పరిచయం చేస్తే బాగుంటుంది, కానీ నన్ను సాహిత్యకారుని వీళ్ళకి పరిచయం చేసిన వీళ్ళకి సాహిత్యం గురించి ఏం తెలుస్తుంది? నేను కౌళ్ళలో కూర్చుంటే వచ్చి ఈయన గొప్ప వకీలను పరిచయం చేస్తారు, వకీళ్ళకు సాహిత్యం తెలియదు, సాహిత్యకారులకు వకాలకు తెలియదు. ఇట్లా నన్ను అనవసరంగా మీరు లోపల చేసాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప నా గురించి చెప్పాలని మీకు లేదన్నమాట. అంటే ఎవరికైనా తెలిసిన దాని గురించి చెప్తే తెలుస్తుంది, తెలియని దాని గురించి చెప్తే తెలియదు. మనం ఏదైనా పోల్కో ఉన్నాం, వాడు మీరు తెలుగు సాహిత్యంలో చెప్తుంటారు కదా, ఏదో విడిచిపెట్టిన ఇల్లు వలె ఉన్నది, ఇట్లా ఉన్నది అని కవితలో చెప్తే అది ఎట్లుంటుందో మనకు చూస్తే కాబట్టి తెలుస్తుంది. లేదా అక్కడ ఊహాలోకంలో విహరించినట్టుగా ఉదాహరణలు ఉపమానాలు చెప్తే తెలియదు. అందుకోసమే కవిత్వం గురించి చెప్తూ ఏమంటాడంటే, నీవు రాసిన రాతలందున, నీవు పూసిన పూతలందున, నీ మనసులోని మాట మెదిలిందా, నీ ఊహలోని బొమ్మ వెలిసిందా. కవిత్వానికి ఇది గీటురాయి. నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడటం అనేది ఏది ఉన్నదో, నేను నా భాష నా భావం నీవు చెప్పడానికి ఒక వాహిక. నేను మాట్లాడిన తర్వాత కూడా నాకేం అర్థం కాలేదని అంటే నువ్వు మాట్లాడుతున్నావు.
ఒక బొమ్మ వేసినాక చూడాలి. కింద గుర్రం బొమ్మ వేసి గుర్రం అని రాయాల్సిన అవసరమే కనుక వస్తే వాడు మంచి చిత్రకారుడు కాదు. కాబట్టి నీవు రాసిన రాతలందున, నీవు పూసిన పూతలందున నీ మనసులోని మాట వెలిసిందా, నీ ఊహలోని బొమ్మ వెలిసిందా? ఏ కవిత్వానికైనా ఒక రకంగా ఇది గీటరాయి. అట్టాడి భాష మాట్లాడిన వాడు కాళోజీ. అందుకోసమే ఇందాక వారు మాట్లాడుతూ, నేను కాళోజీ గురించి మాట్లాడుతున్నప్పుడు కాళోజీ తన ఇది నాగడవ జీవిత చరిత్ర రాసుకుంటూ ఒక మాట అన్నాడు. దీంట్లో వరుస క్రమం ఉండదు, వెనుకటి సంగతులు ముందర వస్తాయి, ముందర సంగతులు వెనుక వస్తాయి. నాకు జ్ఞాపకం ఉన్నట్టు నాకు వచ్చినట్టు రాస్తున్నా నేను అని. నేను అట్లాగే చెప్తున్నాను కాళోజీ గురించి. కాళోజీకి ఎట్లయితే ఒక క్రమం ఇష్టం లేదో నాకు కూడా అట్లా క్రమం లేదు. వెనుకది ముందర వెనుక చెప్తున్నా. మొత్తం మీద కాళోజీ యొక్క వ్యక్తిత్వాన్ని మీ ముందు పరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను. కాబట్టి ఆ వెనుక ముందర క్రమంలో వెనుకది ముందరైనా ముందరది వెనుకైనా నన్ను క్షమించవలసిందిగా ముందరే కోరుతున్నాను నేను. కాళోజీ తన కవిత్వం చెప్పేట ముందర దానికి నాగొడవ అని పేరు పెడుతున్నాడు. నాగొడవ అంటే ఏమిటి? నేనంటే నేను పౌరుడు, నాగొడవ అంటే ఆ పౌరుడు యొక్క స్థితి. కాబట్టి నేను అయినటువంటి యొక్క పౌరుణ్ణి నా స్థితి ఎట్లా ఉన్నదో చెప్తున్నాడు. నాగొడవ అంటే నా ఒక్కడి పరిచయమే కాదు, నా ఒక్కడి యొక్క స్థితే కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి యొక్క పౌరుల పరిస్థితుల గురించి మీకు చెప్తున్నాను నేను. ఆ పౌరుల యొక్క కష్టాలు నష్టాలు, వాడికి ఉన్నటువంటి యొక్క వ్యవహారాలని చెప్తున్నాను నేను అని కాళోజీ అన్నాడు. అందుకోసమే నాగొడవ ఏమన్నాడు ఆయన? నాగొడవ అన్నది నానా భావనన్నది, నా భావనన్నది సమరస భావనన్నది, ఎడదించుక పారున్నది, ఎదచించుక పొంగునది, నీ నా భావనన్నది నా గొడవనున్నది అన్నాడు. కాబట్టి ఆయన భావనలో, నా గొడవలో మీ గురించి ఉన్నది, నా గురించి ఉన్నది, వద్దన్న ఒక్కి వెక్కి వచ్చేటువంటిది కాళోజీ కవిత్వం అని చెప్పేసి కాళోజీ తను చెప్పుకున్నాడు. కాబట్టి అట్లా ఎప్పుడూ ఒక సామాన్యుల గురించి మాట్లాడుతూ, సామాన్యుల యొక్క కష్టాల గురించి చెప్తూ కాళోజీ తన కవిత్వం అంతా, జీవితం అంతా రాసినాడు కాళోజీ. ఇంకా ఇందాక విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చెప్పినారు. సత్యనారాయణ గారు వరంగల్కి వచ్చినప్పుడు ఒక కవి సమ్మేళనంలో కూర్చొనిస్తే సరే ఆయన ఏదో మాట్లాడినాడు. చాలామంది ఆ రోజుల్లో ఏమనేవాళ్ళు అంటే, ఆయన చేసే ఉపన్యాసం కంటే ఆయన కల్పవృక్షంలోని పద్యాలు చదవడమే ఎక్కువ ఇష్టం అని అనుకునేవాడు. ఎందుకంటే చాలా బాగా రాగయుక్తంగా పాడేవాడు. ఏం చదవమంటారు చెప్పుండ్రి అనగానే అందరూ శిష్యులంతా తిరిగేస్తూ పోయినారు. ఈయన అన్నట, ఆయన ఏం చదివితే ఉందండి, ఏం చదివినా ఒక్క తరగనే ఉంటుంది కదా, ఏదైనా చదివి అన్నాడు. అంటే ఏం చదివినా అర్థం కాదు కదా. కాబట్టి మీరు ఏం చదివినా ఒక్క తరగనే ఉంటుంది, శాస్త్రాలు మీ ఇష్టం వచ్చింది చదవాలి. అట్లా మొహం పట్టుకున్నటువంటి ధైర్యం ఉన్నవాడు కాళోజీ. కాబట్టి ఆ విశ్వనాథ సత్యనారాయణ కానీ శ్రీశ్రీని కానీ, శ్రీశ్రీ అంత దగ్గరవాడు, తన పుస్తకాన్ని ఆవిష్కరించిన వాడు, తన లూయి ఆరగానట్టు పోల్చిన వాడు. శ్రీశ్రీ ఎమర్జెన్సీలో 20 సూత్రాల పథకాన్ని పొగుడుతూ రాస్తే, కలంగారణి కైతల వలలకు, బాసపైన సాలగూడు భద్రమనకు, మహాకవివి పూటగడుచు మాట మాట్లాడకు అన్నాడు. కాబట్టి అన్నవాడు ఎవడు అనే దాంతో కాళోజీకి సంబంధం లేదు, అన్న విషయంతో సంబంధం. ఎవడైనా సరే, ఎక్కడ వాడైనా సరే, రాష్ట్రపతి అయినా సరే, పౌరుడైనా సరే, రిక్షావాడైనా సరే, కాబట్టి ఎవడైనా వాడితో నిర్మోహంగా మాట్లాడటమే కాళోజీని. బహుశా ఆ నిర్మోహమాటమే కాళోజీని ప్రపంచంలో, తెలుగు సాహిత్య జగత్తులో అందరికంటే గొప్పవాడిని చేసిందని నేను అనుకుంటున్నాను. అట్లా నిర్మోహమాటంగా మాట్లాడటానికి కాళోజీ తన జీవితాంతం అట్లాగే ఉన్నాడు. ఎక్కడ రాజీ ఉంటుందో అక్కడ నిర్మోహమాటం ఉండడం కష్టం. ఆయన ఎక్కడ జీవితంలో రాజీ పడలేదు, రాజీ పడకుండా ఉన్నాడు. ఆ రాజీ పడితే మనిషి చచ్చిపోతాడు. నా మనసులోని ఆసక్తికి, నా అవయవాల గల శక్తికి కట్టడి అమలు కుదరక పుట్టుకు చస్తున్న, మెట్టుకు నెట్టుకు వస్తున్నా. 90 ఏళ్ల వయసులో కాళోజీ అన్న మాటలు ఇవి. నా మనసులోని ఆసక్తికి, నా అవయవాల గల శక్తికి కట్టడి అమలు కుదరక పుట్టుకు చస్తున్నా, మెట్టుకు నెట్టుకు వస్తున్నా. ఇది విన్నటువంటి ఒక ఆంధ్రమిత్రుడు కట్టడి అమలు కుదరక అనే దానికంటే రాజీ అంటే బాగుంటుందండి అన్నాడు. చెలసాని ప్రసాద్ చాలా దగ్గర కాళోజీకి. అంటే ఆయనకు ఉత్తరం రాయమన్నాడు, జవాబు రాయమని. ఏమన్నాడంటే, మీకు ఈ రాజీ అనే పదం ఇక్కడ బాగలేదు, పోస్తా వాళ్ళకు ఒక అభిప్రాయం ఏమున్నదంటే, మీకు తెలియదల్లా తప్పు అని అంటారు మీరు. యాక్చువల్గా రాజీ అనే దాంట్లో కాంప్రమైజ్ అనే అర్థం ఉన్నది. నేను రాజీ పడటం లేదు. మనస్సుకు శరీరానికి ఒక అగ్రిమెంట్ ఉన్నది, చకరాన్నామా ఉన్నది. మనస్సు ఏం చెప్తే శరీరం చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి. మనస్సు ఇచ్చినటువంటి అగ్రిమెంట్కు
శరీరం ఫుల్ఫిల్ చేయటం లేదు కాబట్టి నేను అది కట్టడి అన్నా, ఇది అమలు అన్నా, ఎకరారునామా ఉన్నట్టుగా అమలు జరుగుతలేదని చెప్పిన నేను. కాబట్టి ఈ రాజీ అనే దానికి ఉన్న దీనికి చాలా తేడా ఉన్న సుమా, ఇంకోసారి ఇట్లా మీకు తెలియదు తప్పనకు నేను రాసినాను. ఇది చెప్పింది కదా, ఇట్లా ఉన్నదని రాసినాం కదా, ఇంక ఇదంతా ఎందుకంటే రాయమంటే కదా సంతకం పెట్టడం, నేను నీకేం చెప్పాలరా, నువ్వు రాయి, నేను సంతకం పెడతాను అంటే దగ్గరి వాడు మాట్లాడినప్పుడైనా తప్పు ఉంటే ఏమాత్రం సహించినట్టుగా వాడు కాళోజీ. ఈ సహించినటువంటి తత్వం ఒక్క మాటల విషయంలోనే కాదు, పాలకుల విషయంలో కానీ, దౌర్జన్యాల విషయంలో కానీ, దోపిడీల విషయంలో కానీ, ఆనాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సమయంలో కానీ, చివరి వరకు కూడా ఆయన నిమ్స్లో ఉన్నప్పటి వరకు కూడా ప్రజలకు ఏది ఇష్టమో అది కావాలని కోరుకున్నాడు. ఆయన ప్రజల మీద ఎవరు దౌర్జన్యం చేస్తే వానికి అగెనెస్ట్గా మాట్లాడినవాడు కాళోజీ. నిజాం నవాబు కాలంలో కోట లోపల ఆంధ్ర సారస్వ పరిషత్తు ఆధ్వర్యంలో కవి సమ్మేళనాలు పెడితే ఆ పందిళ్ళు తడకలు వేసి పందిళ్ళు వేస్తే రాత్రి పందిళ్ళు కాలబెట్టిన వాడు. కాలబెడితే తెల్లారి అక్కడనే ఆ కాలిపోయిన పందిళ్ళనే కవి సమ్మేళనం చేసినారు. చేసిన తర్వాత ఈయన తెల్లారి వెళ్ళి అక్కడ ఎస్ఐకి అప్లికేషన్ ఇచ్చినాడు. హమ్ పరంగల్ షెహరేగానే షికాయత్ కర్తే హై కి చంద్ గూండోనే ఆకే ఏసా కరే. ఇది వాడు ఏమన్నాడు అంటే, చంద్ గూండో అని ఎందుకంటే చంద్ ముస్లిం గూండో అని రాయరాదా నువ్వు అని. నేను ఎందుకు రాస్తానే, దరఖాస్తు నేను ఇస్తానా, నువ్వు కాదు కదా ఇచ్చేది. నాకు తెలిసినట్టు నేను వస్తా. గూండా కులాలు ఉన్నాయండి, గూండాలకు ముస్లిము హిందూ వగేరానే ఉండవు. వాడు గూండా అంతే వాడి పనులు చేస్తాడు. కాబట్టి నేను నాకు తెలిసినట్టు రాస్తున్నా. యాక్షన్ తీసుకోవా నీ ఇష్టం, కాబట్టి నువ్వు చెప్పుకున్నట్టు నేను రాయాలన్నాడు. అప్పుడు దాని మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ వేసిన తర్వాత అప్పుడు వాడు ఆ సుబేదారు అంటే వాడి కలెక్టర్ కంటే పెద్దవాడు, వాడు వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఏమి చెప్పే ప్రయత్నం చేసిందంటే, వీళ్ళు ఇక్కడ సరస్వతి పూజ చేశారండి, ఈ సరస్వతి పూజ చేయడం మూలాన ఏమైందంటే ఈ ముస్లింలందరికీ కోపం వచ్చింది, అందుకోసం ఇది ఇట్లా లొల్లి అయింది అన్నాడు. అంటే క్యా బక్రహే అన్నాడు. అంటే క్యా బక్రహే అంటారు, అదేంటి అట్లా మాట్లాడతారు ఆయన మన సుబేదారు ఎరికేనాను. సుబేదారు అయితే ఇంకితనం ఏమైనా ఆయన వినవలసిందే. ఇది వాళ్ళు నువ్వు సరస్వతి పూజ అని చెప్పి దీనికి ఒక మతం రూపీయాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. ఇది మతానికి సంబంధించిన విషయం కాదు, ఇది గూండాలకు సంబంధించిన విషయం. కాబట్టి గూండాలు అల్లరి చేసింది చెప్తున్నా నేను. ఆఫీసర్ అయిన వాడికి, అధికారం ఉన్నవాడికి, అఫసర్ అయిన వాడికి మంచి చెడు అంటే విచక్షణ ఉండాలి. ఆ విచక్షణ లేకుండా వాడు మాట్లాడుతున్నాడు కాబట్టి దీన్ని కూస్తున్నాడు అంట నేను అని కాళోజీ అన్నాడు. తర్వాత ఏ రోజుల్లో కానీ ఎప్పుడైనా కానీ ఆయన దాన్ని పాటించినాడు, దాన్ని నిభాయించుకున్నాడు, జీవితాంతం అట్లాగే బ్రతికినాడు. ఇందాక వారు చెప్పినారు, ఆయన ఎట్లా ఉండాలని అనుకున్నాడో అట్లాగే ఉన్నాడు. ఇచ్చే నా ఈశ్వరుని ఖచ్చితంగా నమ్ముతాను, ఇచ్చవచ్చినట్లు నేను ఆచరించి తీరుతాను, నరుడ నేను ఎంతటి సంతసముగా సతతము జీవింప ఎత్తింతుగాని ఎంతటి సౌఖ్యానికైనా ఇతరుల పీడింపలేదు. సంతసముగా సతతము జీవింప ఎత్తింతుగాని ఎంతటి సౌఖ్యానికైనా ఇతరుల పీడింపలేదు. నిజమే, నాకు సౌఖ్యంగా ఉండాలని ఉన్నది, జీవించాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా సౌఖ్యం కోసం ఇంకోటి యొక్క సౌఖ్యాన్ని మాత్రం నేను త్యాగం చేయించదలుచుకోలేదు, వాళ్ళని పీడించదలుచుకోలేదు అని. కాబట్టి ఆయన తన జీవితం అంతా అవని ఓలే అతిథి ఓలే ఉండి అవని నుంచి వెళ్తాను అని రాస్తుందంట రాస్తాడు ఆయన.